Here I am teaching you the textual exercise of Unit 1 A reading. Here is the task 3. Read the following descriptions about persons and fill in the blanks with the words that match with these descriptions. Read the following descriptions about persons. Right. Description. What is a description? A description is a spoken or written statement or account giving the characteristics of someone or something. Description అంటే వివరణ. సింపుల్గా చెప్పాలంటే వివరణ. పర్సన్స్ గురించి కావచ్చు, థింగ్స్ గురించి కావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ గురించి వివరించడం, డిస్క్రైబ్ చేయడాన్ని డిస్క్రిప్షన్ అంటాం. హియర్ ద డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్. ఇక్కడ పర్సన్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ ఎవర్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ సెంటెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ డిస్క్రిప్షన్ అండ్ fill that blank with that description. This is the task. Okay, first one, boorish. Let's find out the meanings of the given words first. Boorish. Boorish means very unpleasant or rude. అనాగరిక, చికాకు కలిగించే అనే అర్థంలో వాడుతుంటాం. Extravert means confident person or he enjoys the company a lot. ఆత్మవిశ్వాసంతో పాటు ఇతరుల యొక్క కంపెనీని ఆనందించేటటువంటి వ్యక్తి. మెటిక్యులస్, పేయింగ్ అటెన్షన్ టు ఆల్ ద డీటెయిల్స్, అంటే అన్ని వివరాల గురించి జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి పర్సన్ అన్నట్టు. సుయేవ్, కాన్ఫిడెంట్, పొలైట్ పర్సన్, చాలా కాన్ఫిడెంట్గా పొలైట్గా ఉండేటువంటి వ్యక్తి. సమ్ టైమ్స్ నాట్ సిన్సియర్, ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా మర్యాదగా కనిపించేటటువంటి వ్యక్తి. ప్లాసిడ్, నాట్ ఈజీలీ ఎక్సైటెడ్ ఆర్ ఇరిటేటెడ్, అంత వేగంగా స్పందించే వ్యక్తి కాదన్నట్టు, త్వరగా స్పందించడు. Obnoxious. This is also very unpleasant, offensive, బాగా చికాకు విసుగు కలిగించేటటువంటి క్యారెక్టర్. Compassionate, feeling and showing sympathy to speak who are suffering. ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వారి పట్ల సింపతిని చూపించడం, సానుభూతిని చూపించేటటువంటి క్యారెక్టర్. Timid, not brave, afraid, భయపడేటటువంటి వ్యక్తి, పిరికి అనే అర్థాలు వాడతాం. ఇంట్రావర్ట్, దిస్ ఈజ్ ద అపోజిట్ ఆఫ్ ఎక్స్ట్రావర్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ టాకింగ్ టు అదర్స్ ఫ్రీలీ, ఇతరులతో ఫ్రీగా మాట్లాడనటువంటి వ్యక్తి, ముభావంగా ఉండే వ్యక్తి. మెలీషియస్ మీన్స్ డిజైరింగ్ టు హార్మ్ అదర్స్, ఇతరులకు హాని కలిగించాలనేటువంటి క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి క్యారెక్టర్. దీస్ ఆర్ ద డిస్క్రిప్షన్స్ వీ హ్యావ్ టు fill the blanks in suitable blank. First one is, Ashok is a very unpleasant and rude fellow. I don't talk to him. He is dash. Unpleasant and rude. First I చెప్పుకున్నాం మనం. Unpleasant, who is unpleasant and rude? That describes the word boorish. Boorish, right. Second one, Srinu is very confident, elegant and polite, but sometimes he does not appear to be sincere. He is sometimes does not appear to be sincere. Confident, elegant and polite, కానీ కొన్నిసార్లు మాత్రం సిన్సియర్ అనిపి, దట్ ఈస్ కాల్డ్ as సుయేవ్. థర్డ్ వన్, Sujata is quiet and calm. She doesn't like to spend time with others. She is interested in her thoughts and feelings. So she is an dash. డజంట్ లైక్ టు స్పెండ్ విత్ అదర్స్, ఇతరులతో గడపడానికి ఇష్టం ఉండనటువంటి వ్యక్తి ఎవరు? ఇంట్రావర్ట్, రైట్. ఫోర్త్, రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. హీ ఈజ్ డాష్, ఇతరుల మీద సింపతి సూచించేటువంటి వ్యక్తి ఎవరు? కంపాషనేట్, రైట్. ఫిఫ్త్, మై నైబర్ ఈజ్ సచ్ ఎ పర్సన్
that he has a feeling of hatred for others. He desires to hurt others' feelings. He is dash. He is dash. ఇతరులకు హానిని తలపెట్టి క్రూరంగా ఆలోచించిన వ్యక్తి ఎవరు? మెలీషియస్. రైట్. సిక్స్త్, మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. హీ మేక్స్ థరో ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్. హీ ఈజ్ డాష్. కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్, ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఉండేవాడు. మెటిక్యులస్. 7, ప్రేమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్. He always tries to offend people. He is dash. He is dash. Very unpleasant and offensive is called as obnoxious. 8th one. My mother is very calm and peaceful. She doesn't get excited or irritated easily. She is dash. Calm and peaceful గా ఉంటారు. ఇరిటేట్ కావడం, ఎక్సైట్ కావడం అనేది జరగదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్లాసిడ్. ప్లాసిడ్ మీన్స్ త్వరగా స్పందించండి, త్వరగా ఎక్సైట్ కానిటువంటి ప్లాసిడ్. రైట్. 9th one. రాహుల్ ఈజ్ ఏ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్. హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. హీ ఈజ్ యాన్. రైట్. హూ ఈజ్ ఎంజాయింగ్ ద కంపెనీ? హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రావర్ట్. రైట్. ఎక్స్ట్రావర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th one. శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ డాష్. క్లాస్లో మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి వ్యక్తి, అంటే పిరికివాడంటూ. నాట్ బోల్డ్, నాట్ బ్రేవ్, అఫ్రేడ్. హీ ఈజ్ టిమిడ్. రైట్. టిమిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.